వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాస్త టైం విత్ కావ్య. ఎస్, చాలా రోజులైంది అనుకుంటా మూవీ సజెషన్ ఇచ్చేసి, అందుకే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఒక అద్దరిపోయే 2 డిఫరెంట్ జోనర్స్ ఉన్న మూవీని అయితే నేను మీ ముందరికి తీసుకొని వచ్చేసాను. జనరల్గా నేను హారర్ మూవీసే ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటాను. బట్ ఫర్ ఎ చేంజ్ నేను ఈసారి ఒక 2 డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్న మూవీస్ని అయితే మీ ముందరికి తీసుకొని వచ్చాను. ది ఫస్ట్ మూవీ ఇన్ ద లిస్ట్, ది గ్రేట్ ఫ్లడ్. ఇది ఒక కొరియన్ సర్వైవల్ డిజాస్టర్ మూవీ. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక ఎత్తు, సినిమా అంతా ఒక ఎత్తు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మీకు చాలా నార్మల్గా అనిపిస్తుంది మూవీ. ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత అస్సలు మూవీ స్టార్ట్ అవుతుంది. సో ఈ సర్వైవల్ మూవీ మీకు చూసే కొద్దీ చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. 100% ష్యూర్ అబౌట్ ఇట్. ఫైనల్గా క్లైమాక్స్ చూసాకే మూవీ మొత్తం అర్థమవుతుంది. లాస్ట్ 20 మినిట్స్ అయితే ఇచ్చి పడేసినారు. మీకు ట్రైన్ టు భూషన్ లేదా అలైవ్ లాంటి సర్వైవల్ కొరియన్ మూవీస్ నచ్చాయా? అయితే ఈ ఫిలిం కూడా ట్రై చేయండి అండ్ ఇది కూడా మీకు నచ్చుతుంది. నాకైతే సూపర్బ్గా నచ్చింది ఈ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే, హాలీవుడ్ రేంజ్లో ఇచ్చేసారు విజువల్స్. ఒక పక్క స్ట్రాంగ్ ఎమోషన్స్, అలాగే సర్వైవల్ టెన్షన్స్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ మూవీ, జస్ట్ మై లక్. ఈ మూవీ అయితే సో స్పెషల్. అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే, ఇప్పుడు నేను ఫస్ట్ మూవీ మీకు ఒక సర్వైవల్ లాంటి మూవీ చెప్పాను, అండ్ సెకండ్ మూవీ ఈజ్ లైక్ ఏ రొమాంటిక్ అండ్ స్వీట్ కామెడీ ఉంటుంది. సో ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, ఒక అమ్మాయి లైఫ్లో లక్ ఉంటుంది. ఆ లక్ అనేది జస్ట్ ఒక కిస్ తర్వాత ఎలా మారిపోతుంది, దాని తర్వాత తన స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేస్తుంది, అవన్నీ ఈ మూవీలో చాలా బాగా చూపించారు విత్ సూపర్బ్ కామెడీ. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ మూవీ. ఓవరాల్ గా నాకైతే ఈ మూవీ చాలా బాగా అనిపించింది. అఫ్ కోర్స్ ఇది చాలా ఓల్డ్ మూవీ. మీరు ఇప్పటిదాకా చూడకపోయింటే డెఫినెట్ గా ఈ మూవీ అయితే చూడండి. అండ్ ఈ మూవీ అయితే ఫ్యామిలీతో కంఫర్టబుల్ గా చూడొచ్చు. ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ, క్యూట్ లవ్ స్టోరీ అండ్ ద కామెడీ టైమింగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇన్ని బాగున్నాయంటే డెఫినెట్ గా సూపర్ ఎండింగ్ కూడా ఉండబోతుంది. సో క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్ట్ లాగా ఉంటుంది. చాలా బాగుంది. ఇదొక రిలాక్సింగ్ మూవీ అని చెప్పొచ్చు. సో ఈ 2 మూవీస్ అయితే మీరు డెఫినెట్గా ఈ వీకెండ్కి వాచ్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఐ హోప్ ఈ మూవీ సజెషన్స్ అయితే మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీకెండ్కి చిల్ అవ్వడానికి ఇది ఒక మంచి మూవీ సజెషన్స్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ చేయండి, ఫాలో చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా. మీరు ఈ మూవీస్ ఎవరితో అయితే చూడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేసేయండి. ఈ వీకెండ్కి ఈ మూవీస్ చూడండి అండ్ మీకు ఎలా అనిపించాయో కమెంట్స్లో చెప్పండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.